వెల్కమ్ టు మెగా9 టీవీ. నేను మీ జనని. సంక్రాంతి వచ్చిందంటే చాలు ఎక్కడ చూసినా పిండి వంటల ఘుమఘుమలే. సాంప్రదాయంగా సంక్రాంతికి ఇళ్లలో వెరైటీ ఫుడ్స్ రెడీ చేస్తారు. ముఖ్యంగా పిండి వంటలు ఎక్కువగా చేస్తారు. అరిసెలు, సకినాలు, గారెలు, అప్పాలు, ఇతర స్వీట్లు తయారు చేస్తారు. గతంలో కంటే ఇప్పుడు ఇళ్లలో పిండి వంటలు చేయడం తగ్గిపోయింది. దీంతో పిండి వంటలు చేసే వారికి గిరాకీ బాగా పెరిగింది. కోడి పందాలు, ఇటువంటి ఎడ్ల పందాలు ఇవన్నీ ఎంత ప్రసిద్ధి, అట్లానే పిండి వంటలకు కూడా ఈమెలో సంక్రాంతి పండుగ ప్రసిద్ధి. వెనక అందరు ఇళ్లలో వచ్చేవారు. వాళ్ళ టెక్నాలజీ పెరిగినాక ఎవరికాళ్ళు మంచి మంచి జాబ్స్ వాళ్ళు చేసుకునే టైం కూడా లేక ఇట్లా స్వీట్ షాపుల్లో ఆశ్రయిస్తున్నారు. మేము వారందరికి కూడా నో ప్రాఫిట్ టైప్లో నా వరకు నేను అట్లా చేసి ఇస్తున్నాను, సప్లై ఇస్తున్నాం. అలానే మా దగ్గర అరిసెలు, నువ్వుల అరిసెలు, మామూలు అరిసెలు, నేతి అరిసెలు, తర్వాత లడ్డూలు, కొబ్బరి బూరెలు, జాంగ్రీ, కాజాలు, పూతరేకులు, ఈ చక్కిడాలు, అలానే స్వీట్లో ఈ మన కజ్జికాయలు, మామూలు మైసూర్ పాకు. రెండోది కారపొళ్ళు కూడా మేము దగ్గర 14 రకాల కారపొళ్ళు కూడా తయారు చేస్తున్నాము. తయారు చేయించి ఇక్కడే మా కార్ఖానాలని తయారు చేసి అమ్ముతున్నాము. అందరూ కూడా ప్రజలందరూ కూడా బాగా ఆదరించి మమ్మల్ని ప్రోత్సహిస్తున్నారు. కాబట్టి ఈ వయసులో మాకు 71 సంవత్సరాలు, ఈ వయసులో కూడా మేము చేయగలుగుతున్నాను వాళ్ళందరి ప్రోత్సాహంతో. చాలా ధన్యవాదాలు మెగా టీవీ 9 వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఇప్పుడు మన రాష్ట్రాల్లో తయారయ్యే పిండి వంటలకు విదేశాల్లో భారీ డిమాండ్ ఉంది. ఇవి విదేశాలకు సైతం పార్సిల్ అవుతున్నాయి. దీంతో పిండి వంటల తయారీతో మహిళలు ఉపాధి పొందుతున్నారు. 3 సకినాలు, 6 అరిసెలుగా పిండి వంట తయారీదారులకు చేతి నిండా పని ఉంది. మరి అందరూ తెలుగు ఏళ్లలో ఈ సంక్రాంతి సందర్భంగా ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా శుభకార్యంగా మొత్తం పిండి వంటలన్నీ సున్నులు కానీ ఇంకోటి కానీ చక్కగా వండుకుని పెద్దవాళ్ళు ఇళ్లలో పిల్లలకి పెద్దోళ్ళకి కూడా ఇది చేసేవాళ్ళు. అయితే ఇప్పుడున్నటువంటి ఆధునిక పరిస్థితుల ప్రకారం అంతా టెక్నాలజీ పెరిగిపోయింది. మనం అసలు తీరిక అనేది లేదు ఒక క్షణం కూడా. అందువలన ఈ యొక్క స్వీట్ షాప్స్లో కొనుక్కుని మనం ఈ యొక్క ఆనందాన్ని రుచి చూడడం జరుగుతుంది. మరి దీనికి మేము కూడా ఈ షాప్కి వచ్చి స్వీట్స్ అవి కొనడానికి రావడం జరిగింది. సంక్రాంతి పండుగ అంటే ఇదివరకు అందరూ ఆడవాళ్ళు ఇంటికాడ వంటలు చేసుకునేవారండి, పిండి వంటలు. మరి ఇప్పుడు ఎవరు చేసుకోవట్లేదు కాబట్టి మన దగ్గర కార్ఖానా ఉందండి ఏలూరులో, మన సొంతగా మంచిగా పప్పులు అవన్నీ వండి సప్లై చేస్తూ ఉంటాము. మన దగ్గర అన్నీ దొరుకుతాయండి. అరిసెలు, గారెలు, బూర్లు, చేకోడీలు, కజ్జికాయలు, సున్నుండలు, బొబ్బట్లు అన్నీ మన దగ్గర దొరుకుతాయండి. హోమ్ ఫుడ్స్ మంచి ఆయిల్తో మనం సప్లై చేస్తాం. తినేవారు కూడా తీసుకునేవాళ్ళు కూడా మంచిగా బాగున్నాయని ఆనందం పొందుతారండి. ఉన్న ఫీలింగ్ లేకుండా ఇంట్లో వండుకునేలాగా మనం అందిస్తాం. సంక్రాంతి పండుగ అనగానే మనకు గుర్తొచ్చేది సకినాలు, అరిసెలు, ఇంటి ముందు ముగ్గులు, గాలిపటాలు. ఈ పండుగలో పిండి వంటల పాత్ర ఎంతో కీలకమైంది. ఉద్యోగరీత్యా, చదువుల రీత్యా పిల్లలు దూరంగా ఉండడంతో కుటుంబాలు చిన్నగా మారిపోయాయి. దీంతో పిండి వంటలు చేసుకునే సమయం దొరకడం లేదు. దీంతో మార్కెట్లో లభించే పిండి వంటలు కొనుగోలు చేసి పండుగ చేసుకుంటారు. అయితే హోమ్ మేడ్ కేంద్రాలకు డిమాండ్ పెరిగింది. కూడా భోగి, సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు. ముందుగా మా చిన్నతనంలో ఏంటంటే ఇదివరకు అందరూ కూడా తండ్రులు, వాళ్ళ అక్కలు, చెల్లెళ్ళు, తాతలు, ముత్తాతలు, ఇలా పిన్నమ్మలు వీళ్ళందరూ కూడా ఒక చోట కలిసి ఇంట్లో అందరూ కూడా పిండి వంటలు చేసుకుని తిని చాలా ఆనందం చేసేవాళ్ళం. ఈ కలియుగంలో ఈ నవయుగంలో ఏంటంటే మనకు అది సాధ్యం కావట్లేదు. ఎందుకంటే కల్చర్ అంతా మారిపోయింది. మారిపోవడం వల్ల ఏంటంటే మనం ఇట్లాగా షాప్ దగ్గర తీసుకొచ్చి మనం వీళ్ళ తయారు అన్నట్లు కూడా మనం ఆర్డర్స్ ఇచ్చి మనం ఇంటికి తీసుకెళ్ళి మనం పండుగ జరుపుకుంటున్నాము. ఉన్న విషయం అయితే అది. మీరు కార్ఖానా పెట్టి వీళ్ళంతా కూడా 10 మందికి వీళ్ళు ఉపాధి కల్పిస్తున్నారు. ఆ ఉపాధి కల్పించడం మనం వీళ్ళకి కూడా ధన్యవాదాలు తెలియజేయాలి. వీళ్ళందరూ బాగుండాలని కోరుకుంటూ ధన్యవాదాలు.
ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఏలూరు, భీమవరం, తాడేపల్లిగూడెం, పాలకొల్లు ఇలా తదితర ప్రాంతాల్లో విస్తృతంగా పిండి వంటల తయారీ కోసం ప్రత్యేక సెంటర్లు ఏర్పడ్డాయి. పండగ సీజన్లో కొంతమంది పిండి వంటలు తయారు చేస్తూ ఉపాధి పొందుతున్నారు. అన్ని రకాల పిండి వంటలు మా వద్ద లభిస్తాయని బోర్డులు కనబడుతున్నాయి. సకినాలు, మురుకులు, అప్పాలు, చగోడేలు, బొబ్బట్లు, నువ్వుల లడ్డు, పల్లి లడ్డు, బోండీ లడ్డు, అరిసెలు, గరిజెలు, గవ్వలు ఇలా మొత్తం 18 రకాల ఐటమ్స్ ఉంటాయి. మంచి ఆయిల్ తో పిండి కూడా వారే సొంతంగా పట్టించుకునే వాడతారు. చాలా నీట్ గా రుచి ఉండడంతో ప్రజలు కూడా వాటి వైపే మొగ్గు చూపుతున్నారు. కొందరైతే ముందుగానే ఆర్డర్ కూడా చేస్తున్నారు.